హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. కార్తీక మాసం చివరి రోజున అమావాస్య రోజు మేము దీపపు కుందులు శివయ్య సన్నిధిలో వెలిగించుకున్నామండి. దాని ప్రాసెస్ విధానం చూపిస్తున్నాను చూడండి. టోటల్ 108 బియ్య పిండితో దీపపు కుందులు చేసుకున్నామండి. చూపించిన విధంగా ఫస్ట్ బియ్య పిండి తడుపుకొని మంచిగా గిల్లేసి ఆ తర్వాత బాల్స్ లెక్క చేసుకొని ఇలా కుందులు షేప్ మాదిరిగా చేసుకోవాలండి. ఆ తర్వాత పెద్ద ప్లేట్ తీసుకున్నానండి నేను. దానికి ఆయిల్ మొత్తం అప్లై చేశాను బేస్. లేటర్ ఆన్ 108 కుందులు చేసుకున్నాక ఇలా ఆయిల్లో ముంచిన పువ్వొత్తులు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. దానికంటే ముందుగా కుందులు మొత్తం రెడీ అయిన తర్వాత పసుపు కుంకుమాలు కూడా పెట్టానండి చూపించిన విధంగా. ఇలా ప్రతి ఒక్క కుందుకి పసుపు కుంకుమ పెట్టానండి. చూసారు కదండి, టోటల్ 108 బియ్యపిండి కుందులు రెడీ అయిపోయాయి. ఈ దీపారాధనలో కుందుల వెలుగు చాలా అద్భుతంగా వెలగాలనేసి మేము కుందుల సైజ్ పెంచామండి. దీపాలంకరణతో గుడి ఆవరణ చాలా అద్భుతంగా కనిపించిందండి. శివయ్య సన్నిధి ఎదురుగా మాకు ప్లేస్ దొరికిందండి. ముందుగా వాటర్తో మొత్తం క్లీన్ చేసిన తర్వాత ముగ్గు వేసి లింగాకారంలో పసుపు కుంకుమ వేసేసి ఇలా కుందులు ప్లేస్ చేసామండి. కుందులు అరేంజ్ చేసిన తర్వాత ఒక్కొక్క పువ్వొత్తి ఆ కుందులలో ప్లేస్ చేసాము. ప్లస్ ఆయిల్ కూడా నిండుగా పోసామండి చూపించిన విధంగా. ఈ అరేంజ్మెంట్ చేయడానికి అరౌండ్ 10 to 15 minutes పట్టిందండి. కంప్లీట్గా అరేంజ్మెంట్ అయిన తర్వాత దీపారాధన ఇలా చేసాము మేము. శివయ్య సన్నిధి ఎదురుగా దీపారాధన మొదలెట్టామండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఇలా స్మరణ చేసుకుంటూ అన్ని దీపాలు మేము వెలిగించామండి. చూస్తున్నారు కదండి, శివయ్య సన్నిధి ఎదురుగా మేము దీపారాధన చేశాము. ఇలా మేము కార్తీక మాసం అమావాస్య చివరి రోజున దీపారాధన చేశామండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే శివయ్య సన్నిధిలో జరుపుకున్న దీపారాధన తారా జువ్వలా వెలిగాయండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీన్ బై ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. ధన్యవాదములు.